వెరీ గుడ్ మార్నింగ్. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. మరి ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయాలి కదా. సో దానిలో ముందుగా మనం సెట్ చేసుకోవాల్సింది టైం టేబుల్. సో దీని గురించి మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ మీకు థంబ్నెయిల్ మీద కనిపించినట్లు అందరికీ ఒకటే టైం టేబుల్ అస్సలు పనికిరాదు. సో మీరు ఎక్కడైనా ఈ టైం టేబుల్ ఫాలో అవ్వండి అని అంటే అది పనికిరాని టైం టేబుల్ అని నేను చెప్తాను. ఎందుకు అనేది కూడా క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. షేర్ చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. క్లాసెస్ తీసుకునే ముందు యూట్యూబ్లో 1-2 సార్లు 2 రోజులు క్లాసెస్ వినండి. మీ మనసుకి మాకు ఉపయోగపడతాయి, డెఫినెట్లీ ఉపయోగపడతాయి రైల్వే, కానీ మీకు అనిపిస్తే తీసుకోండి, లేదంటే వద్దు. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అంతవరకే ఉంటాయి. ఒక లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఏవి చదివి ఎలా క్లియర్ చేస్తూ ఉంటాడో అలా ఉంటాయి. సో మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ చూస్తే పాలిటీ అయిపోయింది, జీకే అయిపోయింది, ప్రీవియస్ క్వశ్చన్స్ అయిపోయింది, సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ 60 రూపీస్కే ఇస్తున్నాం. తక్కువకి ఇవ్వడం వల్ల అందరికీ యూజ్ అవ్వాలి అనే ఆలోచన. ఓకేనా. సో దాని యొక్క మెయిన్ కంటెంట్ అది. అండ్ CBT1 గ్రూప్ డి కోర్స్ కనుక చూస్తే ప్రజెంట్ 200 ఉంది. సో మీకు మేబీ కాస్ట్ పెంచే అవకాశం కూడా ఉంటుంది. సో తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ పెండింగ్ క్లాస్ ఉన్న నో వరీ, ఉన్నంత వరకు ప్రిపేర్ అవ్వండి. నేను కూడా నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎప్పటికీ. సో అందుకే మీకు తక్కువ కాస్ట్లో అందించడం జరుగుతుంది. ఓకే రైట్. సో ఇక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ థింగ్ మనకి 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు రెగ్యులర్గా కనుక చూస్తే. ఒకటి కంప్లీట్లీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. కాంపిటేటివ్ ఫీల్డ్లో అంటే వీళ్ళు రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమే డే మొత్తం స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకా వేరే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు, అదేవిధంగా స్టూడెంట్స్ ఉంటారు, అండ్ నెక్స్ట్ హోమ్ మేకర్స్ ఉంటారు. ఓకే. సో మ్యారీడ్ ఉమెన్స్ ఎస్పెషల్లీ. సో ఇక్కడ చూసినట్లయితే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం కనిపిస్తూ ఉంటుంది. ఈ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, కొద్దిగా చాలా తక్కువ టైం కనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకంటే 8 అవర్స్ వీళ్ళు ఆఫీసు, 6 అవర్స్ స్కూలు, కాలేజ్లో వెళ్ళడం ఇట్లాంటివి ఉంటుంది. సో హోమ్ మేకర్స్కి కొద్దిగా మామూలుగా ఇక వాళ్ళ ఇంట్లో వర్క్స్ని బట్టి కంపేర్ టు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి టైం అనేది తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు అందరికీ ఒకటే టైం టేబుల్ అనేది పనికిరాదు. అవునా కదా. సో మీకు చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు 5 గంటలకు లేవండి, 5 గంటల నుండి 7 గంటలకి వరకు చదవండి, సైన్స్ చదవండి, ఆ తర్వాత మ్యాథ్స్ చదవండి, ఇట్లాంటిది చెప్తూ ఉంటారు. అది పనికిరాని టైం టేబుల్ అది. ఓకేనా. అది ఏదో చెప్పాలని, ఏదో వీడియోతో ముందుకు రావాలని చెప్తారు తప్పించి పెద్దగా ఏమి ఉండదు. అది ఎందుకు అనేది కూడా చెప్తాను. ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. ఇక్కడ కూడా మనం ఇంకొకటి మనం కన్సిడర్ చేయాలి. ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక సపోజ్ రమేష్ అనే పర్సన్కి అరిథమెటిక్ ఎక్కువ వస్తుంది, సురేష్ అనే పర్సన్కి సైన్స్ ఎక్కువ వస్తుంది, మహేష్ అనే పర్సన్కి సోషల్ ఎక్కువ వస్తుంది. సో ముగ్గురు కూడా వేరు సబ్జెక్ట్స్లలో టాలెంటెడ్. సో అలాంటప్పుడు ఆ ముగ్గురు కూడా ఒకేలా చదివితే అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది? కాదు. అవునా. సో అలాంటప్పుడు కూడా ఒకటే టైం టేబుల్ అనేది అస్సలే పనికిరాదు. అండ్ థర్డ్ వన్, ఇంకో కేటగిరీ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ ఓ పర్సన్కి బాగా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, బాగా మ్యాథ్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక మ్యాథ్సే చదువుతూ ఉంటాడు. అంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏంటంటే నేను అన్ని క్వశ్చన్లు చేస్తూ ఉన్నాను. బట్ నువ్వు ఆల్రెడీ టాలెంటెడ్, నీకు ఇంట్రెస్ట్ ఉంది అని అదే చదువుకుంటా ఉంటే కష్టం. ఇంకో పర్సన్ ఉంటాడు, సోషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడికి డేలో సగం డే సోషల్కి కేటాయిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇష్టమైన దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడంలో పెద్ద మన టైం తెలియదు కదా. సో అందుకు ఇక ఇంకో కొద్దిమంది ఉంటారు, వానికి సైన్స్ రాదని ఇక డేలో సగం కంటే ఎక్కువ టైం సైన్సే చదువుతూ ఉంటాడు, లేదా అరిథమెటిక్ రాదని అరిథమెటిక్ మీదనే ఎక్కువ చదువుతూ ఉంటాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఏ సబ్జెక్ట్ ఎక్కువగా వస్తుందో దాని మీద టైం స్పెండ్ చేయడము తప్పే, మనకి ఏ సబ్జెక్ట్ రాదో దాని మీద టైం స్పెండ్ చేయడము తప్పే. ఈ రెండు కూడా తప్పే. సో ఈ 3 థింగ్స్ని కన్సిడర్ చేసి మనం మనకున్న టైంని సెట్ చేసుకోవాలి. సో అది ఏ విధంగా అనేది చూస్తే ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే అరిథమెటిక్ 25 మార్క్స్ ఉంది, రీజనింగ్ 30 మార్క్స్ ఉంది,
అండ్ సైన్స్ 25 మార్క్స్ ఉంది. మనకి సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కలిపి మనకి 20 మార్క్స్ ఉన్నాయి. సో మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఆగస్ట్ ఆ టైంలోనే ఎగ్జామ్ ఉంటుంది కనుక మనం నెమ్మదిగా ఆల్మోస్ట్ 70% వరకు సిలబస్ అయిపోయింది. 75% వరకు మనకు లాస్ట్లో ఉన్నాం. నెక్స్ట్ బుక్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఓకే, సో ఇది మనకి ప్యాటర్న్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటిది, అరిథమెటిక్ 25 మార్క్స్, రీజన్ 30 మార్క్స్, సైన్స్ 25 మార్క్స్, సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ కలిపి 20 మార్క్స్. సో దీన్ని కన్సిడర్ చేసుకొని మనం టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటిది, అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్, జీకే, సోషల్, కరెంట్ అఫైర్స్ కలిపి 20 మార్క్స్. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనుకున్నాగా. అరిథమెటిక్లో టాలెంటెడ్ పర్సన్, రీజనింగ్లో టాలెంటెడ్ పర్సన్, సోషల్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆ మూడిట్లో ఏదో ఒక దాంట్లో టాలెంటెడ్ ఉన్నా కానీ ఇది 3 కన్సిడర్ చేయండి. ఎందుకంటే మనకి ఆ 3 కలిపే 20 మార్క్స్. సైన్స్లో తోపైన వ్యక్తి, ఇక మిగతా కొద్దిమంది ఉంటారు అన్నీ సమానంగా, సో నాకు దేని మీద టచ్ లేదు, కొద్దిగా అన్నీ యావరేజ్గా వచ్చు అనే వాళ్ళు ఉంటారు. ఓకే, సో వాళ్ళు కావచ్చు. కొద్దిమంది కమెంట్ చేస్తారు నాకు అసలు ఏం తెలియస్తారు అనేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఇదే అంకితం ఈ టైం టేబుల్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ థింగ్ మనం ఈ 2 కంపేర్ చేసుకోవాలి. ఏదేది, ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా వెయిటేజ్ ఉంది అంటే సబ్జెక్ట్ వెయిటేజ్ ఏంటిది, ఎగ్జామ్లో మనకేమొచ్చు, ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మనం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్ టైం టేబుల్ అంటారు. ఏదో 4 గంటలకు లేచి ఇది చదవండి ఇది చదవండి, ఇది బక్వాస్. క్లియర్? సో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ అరిథమెటిక్లో తోపైన వ్యక్తి, నీకు ఇక్కడ అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్ 3 కూడా మనకి ఎక్కువ మార్క్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ 80 మార్క్స్ వరకు. సో ఇక్కడ మనకి జీకే, సోషల్, కరెంట్ అఫైర్స్ అనేది చాలా వ్యాస్ట్ సిలబస్, అంటే పెద్ద సిలబస్ కదా. సో ఇక్కడ 20 మార్క్స్ ఉన్నాయి. సో అరిథమెటిక్లో నువ్వు టాలెంటెడ్ అయితే నీకున్న సమయం, నీకున్నది 8 గంటలు అనుకో, అందులో పర్సంటేజ్ వైజ్గా డివైడ్ చేసుకో. నీకు 2 గంటలే టైం ఉందనుకో, అందులో ఈ పర్సంటేజ్ వైజ్గా డివైడ్ చేసుకో. ఓకేనా? లేదు సార్ నేను 4 గంటలే అంటే 4 గంటల వైజ్గా 4 గంటలలో 20% టైం ఎంత, అట్లా మెయింటైన్ చేసుకో. సో ఇక్కడ అరిథమెటిక్లో పర్ఫెక్ట్ అయిన పర్సన్ నీ యొక్క డేలో 20% టైంని స్పెండ్ చేయి. ఎందుకంటే అరిథమెటిక్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ డి. సో అరిథమెటిక్ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ రీజనింగ్లో కూడా మంచి గ్రిప్పే ఉంటుంది డెఫినెట్లీ. సో అందుకే నువ్వు రీజనింగ్ కూడా 20% టైం స్పెండ్ చేయి. సో అరిథమెటిక్లో తోపైన వ్యక్తి ఏం చేయాలి, తనకున్న టైంలో అరిథమెటిక్ మీద 20% టైం, రీజనింగ్ మీద 20% టైం స్పెండ్ చేయాలి. ఓకే, సో సైన్స్ వచ్చేసి నీకు 25 మార్క్స్, ఇందులో 30% టైం స్పెండ్ చేయాలి ఖచ్చితంగా. నీకున్న టైంలో 30% టైం. అండ్ నెక్స్ట్ జీకే, సోషల్, కరెంట్ అఫైర్స్ మీద 30% టైం స్పెండ్ చేయి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ చూసినట్లయితే 50 మార్క్స్కి 55 మార్క్స్కి 30 + 25 మార్క్స్కి నువ్వు 40% టైం స్పెండ్ చేస్తున్నావు. ఇక్కడ 45 మార్క్స్కి 60% టైం స్పెండ్ చేస్తున్నావు కంపేర్ చేసుకుంటే. వై? బికాజ్ నువ్వు ఆల్రెడీ టాలెంటెడ్ పర్సన్ ఎందులో, అరిథమెటిక్లో. సో అరిథమెటిక్లో టాలెంటెడ్ పర్సన్ కనుక నువ్వు అక్కడ టైం కుదించినా తప్పేం లేదు. సో నువ్వు స్టిల్ అరిథమెటిక్లో తోపైనప్పటికీ అరిథమెటిక్ మీదనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తా అంటే బక్వాస్ అవుతుంది. ఎందుకంటే నీకు ఇక్కడ సైన్స్ ఉంది, సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇంకుంది సిలబస్. ఓకే, సో నెక్స్ట్ రీజనింగ్లో తోపైన వ్యక్తి ఏం చేయాలంటే 20% టైం అరిథమెటిక్ మీద, రీజనింగ్ మీద 20%. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ అరిథమెటిక్, రీజనింగ్ అనేది మనకి అది కొద్దిగా ఏమంటారు, అది అంటే మ్యాథ్స్ రిలేటెడ్గానే కొద్దిగా థింకింగ్ లెవెలే కనుక ఆల్మోస్ట్ రీజనింగ్ వచ్చినోనికి అరిథమెటిక్ మీద మంచి గ్రిప్పే ఉంటుంది, అరిథమెటిక్ మీద ఉన్నోనికి రీజనింగ్ మీద గ్రిప్పే ఉంటుంది. లేదు సార్ నాకు రీజనింగ్ ఒక్కటే వచ్చి అరిథమెటిక్లో లేదనుకుంటే ఇందులో 5% తగ్గించి పైకి పెంచుకో అరిథమెటిక్. అండ్ సైన్స్ మీద 30% టైం స్పెండ్ చేయి, జీకే, సోషల్, కరెంట్ అఫైర్స్ మీద 30% టైం స్పెండ్ చేయి. అంటే ఓకేనా? నెక్స్ట్ సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్లో తోపైన వ్యక్తి, ఈ 3 కన్సిడర్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అది చెప్తాను మీకు. సోషల్ చూద్దాం మనం లాస్ట్కి. సైన్స్లో తోపైన వ్యక్తి, నువ్వు సైన్స్లో తోపు కనుక సైన్స్ మీద జస్ట్ నీ టైంలో 20% టైం స్పెండ్ చేయి. బట్ సైన్స్తో పాటు ఇంకా అదర్ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏంటి అవి? అరిథమెటిక్ అండ్ రీజనింగ్. సో అరిథమెటిక్ మీద 30% టైం స్పెండ్ చేయి, రీజనింగ్ మీద 30% టైం స్పెండ్ చేయి. అండ్ దెన్ సోషల్ మీద, జీకే, కరెంట్ అఫైర్స్ మీద 20% టైం స్పెండ్ చేయి. లేదు సార్ నాకు అన్నీ సమానంగా వస్తాయి, లేదు సార్ నేను అసలు నాకు ఏం రాదు, అన్నీ నార్మల్గా ఏదో ఐడియా ఉంది అని అనుకుంటే మాత్రం నీకు మెయిన్గా ఇంపార్టెంట్ ఇవి అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్.
సో అరిథమెటిక్ మీద 30% టైం స్పెండ్ చేయి, రీజనింగ్ మీద 30% టైం స్పెండ్ చేయి, అండ్ సైన్స్ మీద 25% టైం స్పెండ్ చేయి, సోషల్ మీద 15% టైం స్పెండ్ చేయి. అండ్ నెక్స్ట్ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే సార్ నాకు చాలామంది అంటారు సోషల్ జీకే కరెంట్ అఫైర్స్ చూస్తే సార్ నాకు సోషలే వచ్చు, జీకే అస్సలు రాదు, లేదా కరెంట్ అఫైర్స్ అస్సలే రాదు, లేదా జీకే వచ్చు, సోషల్ రాదు, కరెంట్ అఫైర్స్ రాదు. సార్ నాకు కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉంది కానీ సోషల్ రాదు, జీకే రాదు అనుకునే వాళ్ళు ఏం చేయాలని చూద్దాం. 30% మీరు అరిథమెటిక్ మీద టైం స్పెండ్ చేయండి, రీజనింగ్ మీద 30% టైం స్పెండ్ చేయండి, అండ్ నెక్స్ట్ సైన్స్ మీద 25% టైం స్పెండ్ చేయండి. ఆ రిమైనింగ్ టైం 15% టైం అయితే ఉందో మీరు సోషల్ జీకే కరెంట్ అఫైర్స్లో టైం స్పెండ్ చేయాలి సార్. సో సోషల్ జీకే కరెంట్ అఫైర్స్లో మీరు ఏదో ఒక సబ్జెక్ట్లోనే తోపైతే ఏం చేయాలంటే మీరు దాన్ని డివైడ్ చేసుకోండి. మీరు సోషల్ జీకే కరెంట్ అఫైర్స్కి 15% టైం అనుకున్నాగా అందులో నువ్వు ఓన్లీ సోషల్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది నీకు, అంటే నాలెడ్జ్ ఉందనుకో, సోషల్కి చాలా తక్కువ టైం స్పెండ్ చేసుకో. జీకే కరెంట్ అఫైర్స్కి ఆల్మోస్ట్ ఒక 12-13% వరకు టైం స్పెండ్ చేయి. లేదు సార్ నాకు జీకేలో పర్ఫెక్ట్ ఉన్నా, నేను సోషల్ కరెంట్ అఫైర్స్ ఐడియా లేదంటే సోషల్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఒక 12% వరకు టైం స్పెండ్ చేసుకో. లేదు సార్ నీకు కరెంట్ అఫైర్స్లో గ్రిప్ ఉంది అంటే సోషల్ జీకే మీద 12% వరకు టైం స్పెండ్ చేయి. సో బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సైన్స్ వాళ్ళు కూడా బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎందులో తక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటే దానికి ఎక్కువ టైం కేటాయించండి. సో కొంతమంది అంటారు నేను ఫిజిక్స్లో నాకు నాలెడ్జ్ ఉంది సార్ బట్ కెమిస్ట్రీ, బయాలజీ ఎక్కువ లేదు సార్ అంటే మీరు దాన్ని షేర్ చేసుకోండి. మీకున్న టైంని అందులో ఒక 30% మాత్రమే, 25% మాత్రమే మీకు వచ్చిన టైం స్పెండ్ చేసి ఆ మిగిలిన 75ని ఆ రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్కి షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సోషల్ జీకేలో కూడా సేమ్ అదే, తక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటే దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అండ్ ఇక్కడ సోషల్ జీకే కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా సెలెక్టెడ్ టాపిక్ చదవండి. అండ్ మనం నెక్స్ట్ వీక్ ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ బుక్ రిలీజ్ చేశాక ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ మీద కూడా మనం ఒక 500 క్వశ్చన్స్ అయితే నేను గ్యాదర్ చేస్తూ ఉన్నా, 500 to 1000 క్వశ్చన్, అది కూడా మనం చూద్దాం. ఓకేనా? సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఇది పర్ఫెక్ట్ టైం టేబుల్ అంటే ఇది. అంతేగాని అందరు 4 గంటలకు లేచి చదవండి అంటే అది కాదు. ఇప్పుడు నేను నైట్ చదువుతా, ఇంకోటి మధ్యాహ్నం చదువుతాడు, ఇంకోటి మిడ్ నైట్, ఎప్పుడో డే టైం ఎర్లీ మార్నింగ్ చదువుతాడు, ఎవరికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు చదువుతారు. అంతేగాని అందరు 4 గంటలకే గంటలు కొట్టాలంటే కుదరదుగా. సో అది అందరికీ ఒకటే టైం టేబుల్ అనేది ఎప్పుడు కూడా పనికిరాదు. సో క్లియర్? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.